నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చెన్నూరు నియోజకవర్గంలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. శ్రీరాంపూర్ ఏరియాలోని SRP-1 గనిలో ప్రమాదం. డబ్బుల తాడుకు ఉన్న ఉల్లికి రిపేరు చేస్తుండగా చోటు చేసుకున్న ఘటన. 2 కాళ్ళు పుల్లిలో ఇరుక్కొని తెగిపోయిన కార్మికుడి పాదాలు. వాతావరణంలో వచ్చే వ్యాధులపై వైద్య సిబ్బందికి శిక్షణ. వ్యాధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్న మంచిర్యాల DMHO సుబ్బారాయుడు. చెన్నూరులో ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం. అంబేద్కర్ ఈకో పార్కులో విద్యార్థులకు అవగాహన కల్పించిన ఫారెస్ట్ అధికారులు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేతన్పల్లి మున్సిపాలిటీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోవడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదని నాయకులకు ధైర్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, చెన్నూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిని చేసి చూపించామని పేర్కొన్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో 4,000 కుటుంబాలకు పైగా ఇండ్ల పట్టాలు ఇప్పించామని పేర్కొన్నారు. అబద్ధాలతో ఓటర్లను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిత్యం విద్యుత్ అంతరాయం కలగడం, రైతు రుణమాఫీ కాకపోవడం, 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయకపోవడం ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి నిదర్శనమని అన్నారు. విషయాలు తర్వాత ఒక్క మాట నా గురించి చెప్పి ముగిస్తా. నేను తమ్ముడు ఇదివరకే నా గురించి చెప్పిండు. గోదావరి కానీ పుట్టింది పెరిగింది గోదావరి కానీ. మా కుటుంబం అంతా సింగరేణి కుటుంబం. 5 అన్నదమ్ములు అంటే 4 మా మేనమామలు అందరూ కూడా సింగరేణి. తర్వాత నేను 26 ఇయర్స్ ఉద్యోగం చేసిన ఇక్కడనే ట్రేడ్ యూనియన్ లీడర్గా. ఇప్పుడు మీరు పెట్టిన TGBKS TPGKS నేను స్థాపించింది. ఇలా 2 సార్లు అధికారానికి వచ్చినాం మనం. దాని పేరు పెట్టింది కూడా నేనే, రిజిస్ట్రేషన్ చేపించింది కూడా నేనే. మరి అదేవిధంగా ట్రేడ్ యూనియన్ నాయకుని ఇక్కడ పనిచేసిన, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన రామగుండంలో. తర్వాత రిజర్వేషన్ కలిసి రాకపోతే ధర్మపురికి పంపిస్తే ఆడ కూడా ఆ సింగరేణి నాయకుల అందరి ఆశీర్వాదంతో అక్కడికి పోతే అక్కడ ఒక 4 సార్లు గెలిచిన, మంత్రిగా పనిచేసినాం. తమ్ముడు చెప్పినట్టు అనుభవం ఉంది, ఓపిక ఉంది, సమయానుకూలంగా పనిచేసేటువంటి ఆ పద్ధతి ఉంది. కాబట్టి రేపు మనకి ఇక్కడ 7 ఎమ్మెల్యేలను ఓడిపోయినాం కాబట్టి ఒక ప్రశ్నించే గొంతు అయితే కావాలి. ఉంటారు మన వాళ్ళందరూ, ఎక్కడోళ్ళు అక్కడ ఉంటారు నాయకులు. కానీ ఒక ప్రోటోకాల్ కలిగినటువంటి పార్లమెంట్ సభ్యుడు మనకి ఇక్కడ ఉంటే మీరేం చేస్తే అది సాగదు, మీ ఆగడాలు సాగదని మనం మాత్రం గట్టిగా మీ గొంతుకలాగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా గెలుపు వ్యక్తిగా నేనే ఉండవచ్చు పోటీలో, కానీ ఈ గెలుపు మాత్రం ఖచ్చితంగా మన నాయకుల గెలుపు అవుతుంది, మన కార్యకర్తల గెలుపు అవుతుంది, ఈ ప్రాంతం గెలుపు అవుతుంది, మన కోసం గెలిచే గెలుపు అవుతుంది. ఆఖరకు రేపు బీఆర్ఎస్ పార్టీకి ఒక బలమైనటువంటి గెలుపుగా మాత్రం మనం ముందుకు పోతాం. దాని విషయంగా మీరు అందరూ కూడా ఆలోచించి తప్పకుండా ఏదో మీటింగ్ పెట్టుకున్నామా అంటే పెట్టుకున్నాం, వెళ్ళిపోయినామా అంటే వెళ్ళిపోయినాం కాకుండా మా టౌన్ ప్రెసిడెంట్ సుదర్శన్ గారిని, అదేవిధంగా సమ్మన్నను, మొత్తం నాయకులందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ఎక్కడ వాళ్ళు అక్కడ మీరు మీ మళ్ళొక చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవడం కావచ్చు,
పిలిచి మాట్లాడడం కావచ్చు, కదలిక స్టార్ట్ అయితేనే మనకు సరైనటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని మీ అందరినీ కోరుకుంటూ, మరి ఇంత సమయం ఇచ్చి ఆలస్యమైనప్పటికీ ఓపిక ఉన్నటువంటి మనకు వాళ్ళకున్న ఓట్ల తేడా శాతంలో చూసుకుంటే పర్సంటేజ్లో 1.83, అంటే ఒక 4 లక్షల ఓట్లు మనకు వస్తే మనదే గవర్నమెంట్. ఒక 13 సీట్లు 200-300 నుంచి 5-6 వేల ఓట్ల తేడాలో మనం ఒక 13 సీట్లు ఓడిపోయాను. ఆలంపూర్ కావచ్చు, తర్వాత జుక్కల్ కావచ్చు, కొన్ని నియోజకవర్గాలు, ఖానాపూర్ కావచ్చు, ఇదే జిల్లాలో 3000 తేడాతో, ఇట్లా చాలా నియోజకవర్గాలు 13 నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లతో మనం ఓడిపోయాం. అవే 13 ఇటు వచ్చుంటే 39 + 13 ఎంత? 52. ఎంఐఎం మన దోస్తేనే. అవి 7 కలుపుకుంటే ఎన్ని? ఇంకెంత కావాలి గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే? 10 మంది అద్దురు. ఒక సీటు కావాలి, 10 మంది అద్దురు. ఏమంటే పెద్ద విషయం, గవర్నమెంట్ మనదే ఉండు. కానీ ఇక్కడ కూడా మన నియోజకవర్గంలో చూస్తే చెన్నూరులో మీరు గమనిస్తే 2004 నుంచి ఓట్లు మనకే ఇవ్వట్టు. ఇక్కడ 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు కదా, అప్పుడు డిస్టర్బ్ అయ్యాక రాయమన్న తర్వాత, ఇప్పుడు స్పీచ్ తర్వాత 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీటు ఇక్కడ కాంగ్రెస్ పోయింది. అప్పుడు మన కూటమే గెలిచింది. ఇక ఫస్ట్ అప్పటి నుంచి ఓట్లు వేసడం మొదలు 2009లో మనకి వేసిరు కదా, 2010లో ఉప ఎన్నికలు వస్తే మనకి వేసిరు కదా, 2014లో మనకి వేసిరు కదా, 2018లో మనకే వేసిరు కదా, 2019 ఎంపీ ఎన్నికల్లో మనకి వేసిరు కదా. ఇక గిన్నిసార్లు కారుకి ఎత్తిమి, వాళ్ళకి గులాబోళ్ళకి ఎత్తిమి, ఒకసారి ఇటు వేద్దాం ఎక్కువ ఇస్తా అంటారు కదా అని ఒక్కసారి అంటే వేసిరు గంతే. దాంట్లో పెద్దగా మనం కూడా అయ్యో గిట్లయిపోయింది గట్లయిపోయిందని ఏం ఆగం కావాల్సినటువంటి అవసరం లేదు. సో రాజకీయాల్లో గెలుపులు ఓటములు సహజం. నిత్య జీవితంలో ఎట్లయితే కష్టాలు సుఖాలు ఎట్లుంటాయో జీవితంలో, కుటుంబంలో, రాజకీయాల్లో ఉన్నప్పుడు గెలుపులు ఓటములు సహజం. వీటిని మనం సమాన స్థాయిలో చూడాలి. ఈ మనల్ని ఓడగొట్టిరుగా జనం గిట్లెట్లా గట్టెట్లా అని ఫీల్ కాదు. మరి ఇదే జనం 2 సార్లు మనల్ని గెలిపించారు కదా. ఒకసారి ఎంపీకి గెలిపించారు, నన్ను ఒకసారి ఎమ్మెల్యేకి గెలిపించారు, 2 సార్లు గవర్నమెంట్ని కూడా తెచ్చారు ఇదే జనం. కాబట్టి మళ్ళా మనం ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతుని ఎట్లా కూడగట్టుకోవడం, ప్రజల్ని ఎట్లా సమీకరించుకోవడం, మనకు అనుకూలంగా ఎట్లా మలుచుకోవడం, ఏం చేయడం ద్వారా ప్రజలకు ఇంకా మనం మంచిగా పనిచేయచ్చు అనే ఆలోచనతోనే మన నాయకులం కానీ కార్యకర్తలం కానీ పార్టీకి పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఏం మాటలు చెప్పారు? అధికారంలోకి రావడానికి 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు అన్నారు. ఏదైనా అమలవుతుందా? డిసెంబర్ 9వ తారీఖు తర్వాత 2 లక్షల రుణమాఫీ అన్నారు. రూపాయి రుణం మాఫీ చేసిర్రా? 4000 పెన్షన్ ఇస్తామన్నారు. 2000 పెన్షన్ చక్కగా వస్తలేదు. ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000కు తులం బంగారం కల్పిస్తున్నారు. పాతయ్య కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. గతంలో మనం ఉన్నప్పుడు ఎవరన్నా ప్రైవేట్ దవాఖానకు పోతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వాళ్ళ బిల్లులు మనం చెక్ రూపంలో డబ్బులు కట్టిస్తాం. ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఒక్క చెక్ అన్న వస్తుంది రామకృష్ణపూర్లో? ఈ 3 నెలల్లో ఒక్కరికన్నా వచ్చిందా రామకృష్ణపూర్లో, కేతన్పల్లి మున్సిపాలిటీలో? గతంలోనైతే మనము నెలకు కనీసం రామకృష్ణపూర్లో మీరు నాతో 20-30 చెక్కులు ఇప్పించేది. నేను రానప్పుడైతే మిమ్మల్ని మీరే పంచుకోరి భయ అనేది. నెలకు మీరు 20-30-40 చెక్కులు పంచుకున్న రోజులు ఉన్నాయి పేదలకు, దవాఖానల బిల్లులు కట్టుకున్న. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ వస్తలేదు, ఎటు వాళ్ళు ఎవరికి అర్థమవుతలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు చూస్తున్నారు కరెంట్ ఎన్నిసార్లు పోతుంది రోజుకు? ఎన్నిసార్లు పోతుంది కరెంటు? 4-5 సార్లు పోతుందా? ఈ కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోవునా? ఇవాళ మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వ్యాధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు పేర్కొన్నారు. సిసిసి నస్పూర్ బొమ్మరిల్లు కాన్ఫరెన్సింగ్ హాల్లో వాతావరణంలో వచ్చే వ్యాధులపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరాన్ని డిఎన్ఎంహెచ్ఓ డాక్టర్ సుబ్బారాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేయాలని అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ పూర్ణిమ, సిహెచ్ఓ లింగారెడ్డి, డిపిహెచ్ఎన్ రత్నమాల, డిఈఎంఓ బుక్క వెంకటేశ్వర్లు, సుమన్, చారి తదితరులు పాల్గొన్నారు. మరియు తర్వాత ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి సన్ స్ట్రోక్ సంబంధించి వాళ్ళకి, తర్వాత మెంటల్ హెల్త్కి సంబంధించిన కొన్ని కార్యక్రమాలను వాళ్ళకి అవగాహన చేయడం కోసం ఈరోజు ఇక్కడ ఈ బొమ్మరిల్లు రెస్టారెంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళకి వాళ్ళ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రిలో వీళ్ళందరూ రిక్రూట్ అవుతారు, ఎమ్మెల్యేస్పీలో. సో వీళ్ళందరినీ కూడా ఈ రిక్రూట్మెంట్ అనేటువంటి 1 వీక్ బ్యాక్ కంప్లీట్ చేయడం జరిగింది. మన జిల్లాలో 100 ఆరోగ్య మందిర్స్ ఉన్నాయి.
ఈ ఆరోగ్య మందిర్స్ అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ రిక్రూట్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళకి కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ విధి విధానాలకు సంబంధించి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. శ్రీరాంపూర్ ఏరియా SRP-1 గనిలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో సాడం సత్యనారాయణ అనే హ్యామర్మెన్ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. కార్మికుల కథనం ప్రకారం మొదటి బదిలో గనిలోని 24వ రేస్ 6వ సీమ్ 6వ లెవెల్లో సాడం సత్యనారాయణ తన విధుల్లో భాగంగా రూప్ రోలర్ మరమ్మతు పనులు చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదవశాత్తు పడిపోవడంతో తన కాళ్ళు రోలర్లో ఇరుక్కున్నాయి. ఈ ప్రమాదంలో తన 2 కాళ్ళు పుల్లిలో పడి నలిగి నుజ్జు అయి తొలగిపోయాయి. వెంటనే తోటి కార్మికులు ఉపరితలానికి తీసుకువచ్చే పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుండి కరీంనగర్కు తరలించారు. ప్రమాద స్థలాన్ని అధికారులు సందర్శించి విచారణ జరుపుతున్నారు. కార్మికుడికి భార్య పద్మ, కూతుర్లు శ్వేత, స్వాతి, కుమారుడు సాయి కుమార్, తండ్రి రచ్చయ్య, తల్లి సత్యవ్వ ఉన్నారు. ఉదయం షిఫ్ట్లో సాదం సత్యనారాయణ అనే హ్యామర్మెన్ రోప్ కార్మికుడు మరి SRP-1లో పనిచేస్తుండగా మరి మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే పుల్లి దగ్గర ఆయిల్ పోస్తుంటే ప్రమాదం జరిగిందని చెప్పడం జరుగుతుంది. మరి ఆయిల్ పోయడానికి మజ్దూర్లు వేరే ఉంటారు. మరి హ్యామర్మెన్ అక్కడ ఆయిల్ పోయడం ఏంటిది? అసలు ఆ పుల్లి పైన కవర్ కూడా ఉందని చెప్పేసి మేనేజర్ చెప్పేదాన్ని బట్టి అయితే మరి ప్రమాదం జరగకూడదు. ముఖ్యంగా సింగరేణిలో జరిగే ప్రమాదాలన్నీ కార్మికుల మీద పనిభారంతోనే జరుగుతుంది. ఉదయం రాగానే వాళ్ళను సేఫ్టీ పేరుతోని ప్రమాణాలు చేస్తూ SOPలని రకరకాలుగా ఇబ్బందుల పాలు చేసేసి టెన్షన్లతోనే అవుతున్నాయని మేము ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది. మరి అదంతా వదిలిపెట్టేసి అక్కడ సేఫ్టీ ఉన్నది, దాని మీద కవర్ కూడా ఉంది పుల్లి పైన, అయినా జరగకూడదని చెప్పేసి మేనేజర్ చెప్పడం అంటే ఇది వాస్తవానికి కార్మికుల పైన పని భారం పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నందువల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే క్రమంలో ఈ సత్యనారాయణ గారిది SRP-1లో జరిగిన ప్రమాదంలో ఒక కాలు తెగిపోయింది, యాంకిల్ కంటే కింది వరకు. ఇంకొకటి కూడా బహుశా అది కూడా అది తీసేసే ప్రమాదం ఉందని చెప్పేసి ఇంతకుముందే డాక్టర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. అది మరి బ్లీడింగ్ ఆగనందువల్ల కరీంనగర్ పంపించడం జరిగింది. సరే, ఏది ఏమైనా కార్మికుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. యాజమాన్యం ఇప్పటికైనా ఇప్పుడు మన GM సేఫ్టీ గారు మళ్ళీ రాయిస్తాడు, పుల్లి దగ్గర పని చేసేటప్పుడు ఏం SOP చదవాలని రాయిస్తాడు. ఈ SOPలు రాయించడం కాదు, వాళ్ళ బుర్ర పని చేసేటట్టుగా, వాళ్ళు పీస్ఫుల్గా పని చేసేటట్టుగా వాళ్ళకు స్వేచ్ఛనిస్తే సింగరేణిలో ఏ ప్రమాదం జరగదు. సింగరేణిలో ప్రమాదానికి కారణాలు ఈ GM సేఫ్టీ నిర్ణయాలే. ఏవైతే కార్మికులను ఇబ్బందుల పాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి దానివల్లనే జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా గంటాపదంగా AITSగా మేము చెప్తున్నాం. అటువంటి అరాచక విధానాలు, ఏదైతే కార్మికులను అయోమయం చేసే విధానాలను ఇప్పటికైనా మానుకోవాల్సిందిగా AITS. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా చెన్నూరులో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా చెన్నూరు అటవీ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఈకో అర్బన్ పార్కు వద్ద స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ముందు తరాల వారికి అడవుల ప్రాముఖ్యత, వాటి ప్రయోజనాలను తెలియజేయడం కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ దినోత్సవం రోజున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు అటవీ ప్రాముఖ్యతల గురించి వివరించారు. వెల్స్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నానో వాటికి ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా వైల్డ్ లైఫ్ మానిటరింగ్లో భాగంగా మేము చాలా ఫారెస్ట్ ఏరియాస్లో దాదాపు అన్ని ఏరియాస్ గ్రిడ్ లెవెల్లో కవర్ అవుతూ
కెమెరా ట్రాప్స్ పెట్టడం జరిగి వాటి యొక్క డైలీ మానిటరింగ్ అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ యూజింగ్ డ్రోన్స్ ఇన్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ టు మానిటర్ ద వైల్డ్ లైఫ్, టు మానిటర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చట్టపరంగా తర్వాత టెక్నాలజీ పరంగా ఎటువంటి మాకు సపోర్ట్ వస్తే కనుక ఇంకా బెటర్గా చేయడం జరుగుతుంది అని చెప్పేసి సో ప్రభుత్వము పాజిటివ్గా స్పందించడం జరిగింది. అవి తొందరలోనే ఇంప్లిమెంట్ అవుతాయి. ఇంకా మంచిగా ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేసే అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేయడం అంటే ఏంటిదనంటే చిన్న విషయాలతోటే మనము మన క్లైమేట్ చేంజ్ని తగ్గించవచ్చు. చిన్న విషయాలతోటే ఇంప్లిమెంటేషన్స్ తోటే చిన్న అలవాట్ల మార్పుతోటే చేయొచ్చు. ఏంటిదనంటే సాధ్యమైనంత తక్కువగా ప్లాస్టిక్ను యూజ్ చేయడం తగ్గించండి. వీలైతే 0% చేయండి. లేదనంటే అన్అవాయిడబుల్ కండిషన్స్లో మాత్రమే యూజ్ చేయండి. సాధ్యమైనంత వాటర్ బాటిల్స్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో కాకుండా గాజు సీసాల్లో కానీ లేకుంటే ఐరన్ వాటర్లో కానీ తర్వాత మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్ వచ్చేసినాయి ప్లాస్టిక్ కాకుండా వాటిలో కానీ తర్వాత సాధ్యమైనంత ఫాజిల్ ఫ్యూయల్స్ పెట్రోల్ డీజిల్ యొక్క వాడకాన్ని సాధ్యమైనంత తక్కువ చేయండి. సాధ్యమైనంత తక్కువ ఎలక్ట్రిసిటీ వాడుకోవడానికి ప్రయత్నించండి. సాధ్యమైనంత ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అనేటివి స్టాండర్డ్వి కొనుక్కోండి. సో వాటిని ఎక్కువ సంవత్సరాలు వాడే వీలు ఉంటుంది కాబట్టి పొల్యూషన్ అనేది తగ్గుతుంది. సో అన్ని రకాల పొల్యూషన్ తగ్గించడానికి సంబంధించింది చేయాలి. వీలైనంత వరకు వాటర్ బాడీస్లో ఎనీ వాటర్ బాడీస్ అవి కుంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు, నదులు కావచ్చు, తర్వాత డ్యామ్స్ కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, వాటిలో ప్లాస్టిక్ సంబంధించింది అక్కడ పడేయకండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్. సో ఈ చిన్న మార్పులతోటే మన తరపున యాజ్ ఏ ఇండివిజువల్గా యాజ్ ఏ వ్యక్తిగతంగా మనం ఇవి చేసినట్టయితే అందరూ చేసినట్టయితే మనం చాలా వరకు పొల్యూషన్ని తగ్గించి క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ని శ్రీరాంపూర్ ఏరియాలోని సిహెచ్పిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఐఎన్టీయూసీ నాయకులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిహెచ్పిలో 3 షిఫ్టుల్లో మ్యాన్ పవర్ చాలా తక్కువగా ఉండటంతో ఉన్న కార్మికులపై అదనపు బాధ్యతలు అప్పగిస్తుండటంతో పని ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. వెంటనే కార్మికుల సంఖ్యను పెంచాలని వారు అధికారులను కోరారు. వేసవిలో ఎండల నుండి కార్మికులను రక్షించడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, చలువ పందిళ్లు, చల్లని తాగునీరు, మజ్జిగ, నిమ్మరసం, గదుల్లో కూలర్స్, దుమ్ము లేకుండా వాటర్ స్ప్రే చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఏరియా కార్యదర్శి అన్రెడ్డి, సమీరెడ్డి, ఫిట్ కార్యదర్శి లతీఫ్, నాయకులు వెంకన్న, లక్ష్మణ్, కోల నర్సయ్య, రమేష్, ఫరూక్, రాజ్ కుమార్, సదానందం, తిరుపతి రెడ్డి, తుంగ రమేష్ తదితరులు పాల్గొన్నారు. టవల్స్ అదేవిధంగా అన్ని రూమ్స్లో కూలర్లు, వాటర్ కూలర్లు, ట్యాంకర్తో విధిగా నీళ్లు చల్లించవలసిందిగా మన మోహన్ సార్ గారిని కోరుచున్నాం. స్ప్రే లైన్ కూడా సరిగా వర్క్ పడట్లేదు, అది కూడా ఒకసారి చూడాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా డ్రైవర్లను మెయింటెనెన్స్ విధిగా చూడాలి. అన్ని పాయింట్ల దగ్గర మ్యాన్ పవర్ బాగా షార్టేజ్ ఉన్నది 3 షిఫ్ట్లలో, కాబట్టి దాన్ని కూడా ఒకసారి ఐఈడి స్టడీ చేయించి మ్యాన్ పవర్ను కూడా చేయాల్సిందిగా కోరుచున్నాం. దీన్ని ప్రత్యేకంగా చొరవ తీసుకొని చూపిస్తారని యంగ్ అండ్ డైనమిక్ మన మోహన్ సార్ గారు దీన్ని డీజీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వారి జీఎం గారు రహదారి విషయంలో కాగజ్ నగర్ పేపర్ మిల్లు యాజమాన్యానికి మున్సిపాలిటీ అధికారులకు వాగ్వాదం చెలరేగింది. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కాగజ్ నగర్ పేపర్ మిల్ యాజమాన్యం 40 ఫీట్ల గోడలు నిర్మించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఇటు ప్రజలు, మున్సిపాలిటీ అధికారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రజలు ఉదయాన్నే ఎస్పీఎం గేటు వద్ద ధర్నా నిర్వహించారు. కొద్దిసేపు పేపర్ మిల్ యాజమాన్యానికి, మున్సిపాలిటీ అధికారులకు వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం గోడను కూలగొట్టాల్సిందే అని పట్టుపట్టి మరి గోడను కూల్చేసి ప్రజల సౌకర్యం కల్పించినట్లు మున్సిపల్ కమిషనర్ అంజయ్య తెలిపారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం అంగడి కిస్టాపూర్ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వరి ఆలయంలో శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీ రాములు గౌడ్ మాట్లాడుతూ రామాయణమే శాశ్వతం అంటూ రామకోటి రామాయణాన్ని లిఖింపజేస్తూ భక్తులకు భక్తి మార్గం వైపు మళ్లే విధంగా విశేష సేవలు అందిస్తూ భద్రాచలంలో నిర్వహించే శ్రీరాముల కళ్యాణం కోసం ప్రత్యేకంగా వడ్లను గోటితో వలిచి వాటిని తిరిగి భద్రాచలం పంపే మహాభాగ్యాన్ని మా అంగడి కృష్ణాపూర్ గ్రామానికి దక్కడం అదృష్టంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజును అభినందించారు.
కోటి తలంబ్రాలను కోల్పించడం మాకు ఆనందంగా ఉంది. ఎక్కడో జరుగుతుంది అని విన్నాం కానీ మా దగ్గర జరుగుతుందని ఈరోజే చూస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ విధంగానే వీరు వచ్చి మాకు అందించాలని మా మనవి. అక్కడ కొలుస్తారేమో, అక్కడ అందిస్తారేమో అనుకున్నాము, కానీ ఇంత దూరం వచ్చి ఇస్తారని మేము అనుకోలేదు. మాకు ఆనందంగా ఉందండి, చాలా సంతోషం. వారి అక్షంతలను పోల్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రావాలని రామరాజు గారి చేతులని అందుకోవాలని కోరుకుంటున్నాను. కోటి రామరాజు పంతులు గారి చేతుల మీదుగా ఈ కోటి తలంబరాల కార్యక్రమం నిర్వహించడం మా ఊరు ప్రజల తరఫున పంతులు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు 10 సంవత్సరాలు మీ కార్యక్రమం ఇలాగే కార్యక్రమం విజయవంతం చేయాలని పంతులు గారిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెన్నూరు నియోజకవర్గంలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. శ్రీరాంపూర్ ఏరియాలోని SRP 1 గనిలో ప్రమాదం. డబ్బుల తాడుకు ఉన్న ఉల్లికి రిపేరు చేస్తుండగా చోటు చేసుకున్న ఘటన. 2 కాళ్ళు పుల్లిలో ఇరుక్కొని తెగిపోయిన కార్మికుడి పాదాలు. వాతావరణంలో వచ్చే వ్యాధులపై వైద్య సిబ్బందికి శిక్షణ. వ్యాధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్న మంచిర్యాల DMHO సుబ్బారాయుడు. చెన్నూరులో ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం. అంబేద్కర్ ఈకో పార్కుల విద్యార్థులకు అవగాహన కల్పించిన ఫారెస్ట్ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.